పౌరశాస్త్రం అనేటువంటి సిలబస్లో ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే కుటుంబం. దీన్ని మనం ఫ్యామిలీ అని చెప్తున్నాం. ఫ్యామిలీతోటి అనుసంధానంగా ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే వివాహం. కుటుంబం ద్వారా ఏర్పడేటువంటిది మనం ఏమని చెప్తున్నామంటే వివాహం ద్వారా కుటుంబం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పాం. ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఆచారం చేత కానీ చట్టం చేత కానీ గుర్తించబడి సామాజిక అంగీకారంతో నివసించే సముదాయాన్ని మనం వివాహంగా లేదా కుటుంబంగా కూడా పేర్కోవచ్చు. అంటే సాధారణంగా మనకి వివాహం ద్వారానే కుటుంబం అనేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ వివాహం అనేటువంటిది మనకి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల్లో, ప్రపంచం లోపల ఉన్నటువంటి అన్ని మానవ సమూహాల్లో, ప్రపంచం లోపల ఉన్నటువంటి మనకి నాగరిక అనాగరిక సమూహాలన్నిటి లోపల కూడా మనకి ఏదో ఒక రకమైనటువంటి వివాహ బంధం ఉంది. అది సమాజం అంగీకరించినటువంటి ఒక వివాహ బంధం అనేది మనకి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మానవ జాతుల్లో, మానవ సముదాయాల్లో ఈ వివాహం అనేటువంటి ఆచారం ఉంది. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా ఉండొచ్చు, ఒక నాగరిక సమాజంలో ఒక రకంగా ఉండొచ్చు, అనాగరికమైనటువంటి సమాజంలో ఒక రకంగా ఉండొచ్చు. కానీ వివాహ బంధం ద్వారా మాత్రమే మనకి సాధారణంగా ఏం ఏర్పడుతుంది అంటే కుటుంబం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఈ కుటుంబం అనేటువంటి ఏర్పడడానికి వివాహమే ఒక ప్రధానమైనటువంటి కారణమైనప్పుడు మనకి దీనిలో ఏకపత్ని వివాహాలు ఉన్నాయి. ఏకపత్ని వివాహం అంటే మనకు తెలుసు, సాధారణంగా భారతదేశం మొత్తంలో కూడా శ్రీరాముడు లేదా సీతాదేవి వీళ్ళిద్దరి యొక్క వివాహ బంధాన్ని మనం ఏకపత్ని వివాహ బంధంగా మొత్తం భారతదేశం ఆచరించేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మరికొన్ని సమూహాల్లోకి వెళ్ళినట్టయితే బహుపత్ని వివాహాలు ఉన్నాయి. అంటే బహుభార్యత్వం కొన్ని సమాజాల లోపల ఉంది. అంటే అనేక మంది, అంటే ఒక్కరికంటే ఎక్కువ మంది స్త్రీలని వివాహం చేసుకునేటువంటి ఆచారం కూడా ఉంది. అట్లాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలైనటువంటి ప్రాంతాల్లోకి పోయినట్టయితే మేము పాండవుల యొక్క సంతతి వాళ్ళమని చెప్పి, పాండవుల సంతతికి చెందినటువంటి వాళ్ళం మేమని చెప్పి బహుభర్తృత్వం కూడా కొన్ని జాతుల లోపల, ముఖ్యంగా కాసా అనేటువంటి జాతి లోపల మనకి బహుభర్తృత్వం అనేటువంటిది కనిపిస్తుంది. అంటే ఒక స్త్రీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరునో ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఆ ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములకు కూడా భార్యగా వ్యవహరించేటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల లోపల మనకి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి తెగల్లో కనిపిస్తుంది. అట్లాగే మరికొన్ని అనాగరిక తెగల్లోకి పోయినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి ఒక సోదరుడు ఎవరైనా చనిపోయినప్పుడు, అన్న చనిపోయినప్పుడు అన్న యొక్క భార్యని తమ్ముడు వివాహం చేసుకునేటువంటి సాంప్రదాయం కూడా కొనసాగుతూ ఉంది. అంటే ఈ విధంగా తమ్ముడు భార్యని అన్న వివాహం చేసుకునేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. అట్లాగే మనకు చూడండి, మనం రామాయణాన్ని తీసుకున్నప్పుడు రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ఆచారాలు కనిపిస్తాయి. రెండు పరస్పర విరుద్ధ ఆచారాలు ఏమిటి అంటే, నాగరిక సమాజంలోనేమో శ్రీరామచంద్రుడు భార్య ఏకపత్నివతుడు సీతాదేవితోటి. ఇంకోటి ఏమిటి అంటే, ఇక్కడ వదినని లక్ష్మణుడు తల్లిలాగా భావిస్తాడు. నా తల్లి తర్వాత నువ్వే తల్లివి అని చెప్పి తల్లిలాగా భావించేటువంటి సంస్కృతి నాగరిక సమాజంలో కనిపిస్తుంది. అనాగరిక సమాజానికి వెళ్ళినప్పుడు వాలి సుగ్రీవుల యొక్క కథ భిన్నంగా ఉంటుంది. వాలిని వెళ్ళగొట్టి, వాలిని తరిమి కొట్టి, వాలిని చంపి సుగ్రీవుడు వాలి వారిని వివాహం చేసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తాడు. సుగ్రీవుడిని తరిమి వెళ్ళగొట్టి వాలి బతికున్న కాలంలో సుగ్రీవుడు యొక్క భార్యని తన భార్యగా ఏర్పాటు చేసుకునేటువంటి సంస్కృతి మనకి ట్రైబల్ సంస్కృతి, అంటే అనాగరికమైనటువంటి సంస్కృతి మనకి రామాయణంలో కనిపిస్తుంది. ఈ రెండు సంస్కృతులు కూడా ఇవాళ భారతదేశంలో ఉన్నాయి. అంటే రామాయణంలో ఏ సంస్కృతి అయితే మనకు కనిపిస్తుందో, ఏకపత్ని వ్రతులు అనేటువంటి సంస్కృతి మొత్తం భారతదేశంలో ఉంటుంది. అట్లాగే బహుభార్యత్వం ఉన్నటువంటి సంస్కృతి మనకి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని తెగల లోపల కనిపిస్తూ ఉంది. అంటే రెండు రకాలైనటువంటి తెగలతో పాటు మనకి మరొక మూడవ తెగ కూడా కనిపిస్తుంది. అదేమిటి అంటే, మేము పాండవుల వారసులం, మేము పాండవులకు చెందినటువంటి సంతతికి చెందినటువంటి వాళ్ళమని చెప్పి
బహుభర్తృత్వం ఆచరించేటువంటి పరిస్థితి మనకి నార్త్ ఇండియా లోపల ఉన్నటువంటి చాలా తెగల లోపల కనిపిస్తూ ఉంది. అంటే వివాహం అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు వివాహం అనేటువంటి విషయం లోపల మనకి భారతదేశంలో చాలా రకాలైనటువంటి వివాహ పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత ప్రాంతానికి బట్టి మనకి ఈ వివాహ పద్ధతుల లోపల అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఈ వివాహానికి అతి ప్రధానమైనటువంటి వివాహం ద్వారా ఏర్పడేటువంటి దాన్ని ఏమని చెప్తున్నామంటే ప్రధానంగా కుటుంబం అని చెప్తున్నాం. మనకి ప్రపంచంలో ఉండేటువంటి కుటుంబాల లోపల మనకి చూడండి, కొన్ని కుటుంబం ఏర్పడడానికంటే ముందు మనకి మానవ సంబంధాలు నిర్వచించబడలేదు. కుటుంబం ఏర్పడిన తర్వాతనే మానవ సంబంధాల యొక్క నిర్వచించటం జరిగింది. మనకి ఆది మానవుడిగా తిరిగే రోజుల్లో, సంచార జీవితాన్ని గడిపే రోజుల్లో వావి వరుస లేని అక్రమ సంబంధాలు ఉండేవి. అంటే వావి వరుస లేనిటువంటి అక్రమ సంబంధాలు అంటే ఒక స్త్రీకి అనేక మంది పురుషులతోటి మనకి శారీరక సంబంధం ఉండేది. ఈ శారీరకమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి రోజుల లోపల మానవ సంబంధాల యొక్క నిర్ణయం జరగలేదు. ఎప్పుడైతే మానవ సంబంధాల నిర్వచనం ఇవ్వడం మొదలుపెట్టారో, ఈమె భార్య, ఇతను భర్త, ఇతను కొడుకు, ఇతను కూతురు, ఈమె అక్క, ఈమె చెల్లెలు అనేటువంటి ఒక మానవ సంబంధాల యొక్క నిర్ణయం జరిగింది. మానవ సంబంధాల యొక్క నిర్ణయం జరిగిన తర్వాతనే మీకు చూడండి, వీళ్ళని చేసుకోవచ్చు, వీళ్ళని చేసుకోకూడదు, వీళ్ళని చేసుకుంటే ఒక బ్లడ్ రిలేషన్ ఉంటుంది, ఈ బ్లడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి వీళ్లకు మంచి పిల్లలు పుట్టరో కాబట్టి భార్య తరఫు ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకోవద్దు, భర్త తరఫు తండ్రి తరఫు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అక్కచెల్లెళ్ళ పిల్లల్ని వివాహం చేసుకోవచ్చు, వాళ్ళ అన్నదమ్ముల పిల్లల్ని వివాహం చేసుకోవద్దు అని ఒక మానవ సంబంధాల యొక్క నిర్ణయం జరిగింది. అందుకోసమే చూడండి, ఇప్పటికీ కూడా మన యొక్క వివాహ వ్యవస్థ లోపల ఉండేటువంటి ఆచారాలు తీసుకోండి. మేనమామ కూతుర్ని వివాహం చేసుకోవచ్చు, లేదా అక్క కూతుర్ని వివాహం చేసుకోవచ్చు. కానీ అంటే తల్లి చెల్లెలు కూతుర్ని చెల్లెలు అవుతుంది, చెల్లెలు అంటే తల్లి అక్క కొడుకు మనకు అన్న అవుతాడు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాం, కొన్ని మానవ సంబంధాలే నిర్ణయించుకున్నాం. ఎప్పుడైతే సామాజిక పరిణామ క్రమం లోపల స్థిర నివాసాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నామో, ఆ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక గుడిసెలోకి వెళ్ళినటువంటి ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి మనం కుటుంబంగా పేర్కొన్నాం. ఈ కుటుంబం యొక్క వేడుకని వివాహంగా పేర్కొన్నాం. ఈ వేడుకకి సమాజం యొక్క మద్దతు లభించింది, సమాజం యొక్క సమ్మతి లభించింది. అందుకోసమే చూడండి, ఇవాళ వివాహం చేసేటప్పుడు ఎంత పేదవాడైనా, ఎంత ధనవంతుడైనా 10 మందిని పిలిచి వివాహం చేస్తాడు. తన స్థాయికి తగిన విధంగా 20 మందినో, 50 మందినో, 100 మందినో, 500 మందినో పిలిచి పత్రికలు కొట్టించి అందరికిచ్చి, రండి మేము పలానా అమ్మాయి వివాహం చేస్తున్నాం, అబ్బాయి వివాహం చేస్తున్నాం, మీరంతా అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని చెప్తున్నాం. అంటే అర్థం ఏమిటి, ఈ రోజు నుంచి ఈ పిల్లవాడు, ఈ పిల్ల, భార్యాభర్త, ఈ సమాజం అంతా మీరు అంగీకరించండి, మీరంతా కూడా వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా గుర్తించండి అని చెప్పి సమాజం యొక్క అంగీకారం, సమాజం యొక్క సమ్మతి దేనికి లభించింది అంటే వివాహానికి లభించింది. వివాహానికి ఎప్పుడైతే ఈ సమ్మతి లభించిందో, ఇది మొదట ఒక వేడుకగా ప్రారంభమైంది. సమాజం చేత గుర్తింపు పొందడానికి ఒక తెగలో లేదా ఒక తెగ లోపల, ఒక మానవ సమూహం లోపల ఉన్నటువంటి ఇద్దరు వివాహం చేసుకున్నప్పుడు ఆ సమూహానికి చెందినటువంటి వాళ్ళని పిలిపించి వాళ్ళందరి యొక్క సమక్షంలో 2 పూలదండలు వేసుకొని వీళ్ళిద్దరూ ఈ రోజు నుంచి భార్యాభర్తగా జీవిస్తారు, వీళ్లకు ఇగో ఆ తెగ నాయకుడు, ఆ గూడె నాయకుడు, ఇగో వీళ్ళకి గుడిసెను కేటాయిస్తున్నాం, ఈ గుడిసెలో వీళ్ళిద్దరూ ఇక్కడ జీవిస్తారు, ఈ విధంగా పనిచేసుకొని వీళ్ళిద్దరూ జీవిస్తారు అనేటువంటి ఒక సాంఘిక ఆచారం లేదా ఒక సామాజిక పరమైనటువంటి సమ్మతి ఈ వివాహానికి సామాజిక పరిణామ క్రమంలో లభించింది. అందుకోసం చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మతం లోపల మనకేం కనిపిస్తుంది అంటే వివాహానికి ఒక పవిత్రత ఉంది. సమాజం లోపల ఉన్నటువంటి ప్రతి మతం మనం ఈ వివాహాన్ని, ఈ కుటుంబాన్ని గుర్తించడం జరుగుతుంది. మనకి కుటుంబం
వివాహం ద్వారా కుటుంబం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్తున్నాం. ఈ ఏర్పడేటువంటి కుటుంబాల్లో మనం సాధారణంగా వ్యక్తి కుటుంబాలు అంటే వెస్టి కుటుంబాలు అని చెప్తున్నాం. వెస్టి కుటుంబాలు అని లేదా వీటినే ఇంకేమంటామంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని పిలుస్తాం. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, వీళ్ళ నలుగురితో ఏర్పడేటువంటిది లేదా ముగ్గురితో ఏర్పడేటువంటి దాన్ని మనం వెస్టి కుటుంబంగా పేర్కొంటున్నాం. ఇంకోటి ఉమ్మడి కుటుంబం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి కుటుంబం కూడా ఉంది. అయితే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు భారతదేశంలో ఉండేది. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి కారణం ఏమిటి అంటే, ఒకటి పారిశ్రామిక విప్లవం కారణంగా చెప్పచ్చు. రెండోది భూసంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చి భూసంస్కరణల చట్టాన్ని ఎప్పుడైతే అమలు చేశారో ఒక కుటుంబానికి గరిష్టంగా 20 ఎకరాలకు 15 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు అని ఎప్పుడైతే చెప్పినరో అప్పుడు ఈ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. విచ్ఛిన్నమైపోయి ఎవరికి వాళ్ళుగా సొంతంగా కుటుంబాలు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది. దానికి తోడు ఈ పారిశ్రామిక విప్లవం ద్వారా వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు వల్ల ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడడంతో ఈ పారిశ్రామిక విప్లవంతో భారతదేశంలో ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది విచ్ఛిన్నమైపోయింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే దాదాపు 100 మంది 150 మంది ఒక కుటుంబంలో వంట చేసుకొని ఒక కుటుంబంలో జీవించేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఈ విధంగా ఉన్నా సరే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ మానవ సంబంధాలు ఒక ఖచ్చితమైనటువంటి నియమాలను ఏర్పాటు చేసుకొని ఆ నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు. ఇక ఈ కుటుంబం ఏర్పడడానికి లేదా వివాహ బంధం ఏర్పడడానికి ఓ ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు మనకి ప్రకృతి సిద్ధమైనటువంటి కోరికల్ని తీర్చుకోవడం కోసం, శారీరకమైనటువంటి కోరికల్ని తీర్చుకోవడం కోసం ఈ కుటుంబం అనేటువంటిది ఏర్పడింది. లేదా యువతీ యువకుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ ఇది వివాహానికి దారితీసి దేనికి దారితీస్తుంది అంటే కుటుంబం అనేటువంటి వ్యవస్థ ఏర్పడడానికి దారితీస్తుంది. లేదా సంతానేచ్ఛ అనేది కుటుంబం ఏర్పడడానికి లేదా వివాహం చేసుకొని జీవించడానికి ఈ సంతానేచ్ఛ కూడా ఓ ప్రధానమైనటువంటి కారణమైంది. కాబట్టి వివాహం అనేటువంటి వ్యవస్థ ఇవాళ ప్రాచీన కాలం నుంచి ఏదో ఒక రూపం లోపల ఆదిమానవ స్థితి నుంచి ఆధునిక కాలం వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులకు చేర్పులకు చోటు చేసుకుంటూ ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనకి సామాజిక పరిణామ క్రమం లోపల ఏర్పడినటువంటి ఈ వివాహానికి చెందినటువంటి విధులు తీసుకున్నప్పుడు వివాహం ఒక నూతన బంధాన్ని రూపొందిస్తుంది. జనామాదం ఉన్నందువలన పవిత్ర కార్యపూర్వక విధిని నిర్వహిస్తుంది. కాబట్టి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, వివాహం అనేది ఒక నూతన బంధాన్ని రూపొందిస్తుంది. ఎవరో పెళ్ళయ్యే నాటికి పిల్ల ఎవరో తెలీదు, పిల్లగాడు ఎవరో తెలీదు. పెద్దలు వెళ్ళి అమ్మాయిని చూస్తారు, కుటుంబ పెద్దలు. అబ్బాయిని వాళ్ళ కుటుంబ పెద్దలు వచ్చి చూస్తారు. ఇద్దరు అమ్మాయి అబ్బాయి చూసుకుంటారు. ఇద్దరు అమ్మాయి అబ్బాయి నచ్చుతారు. ఇద్దరు నచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ మన సాంప్రదాయం ప్రకారం అంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం వాళ్ళిద్దరికి వివాహం చేస్తారు. ఆ విధంగా వివాహం చేయడంతో దానికి ఒక పవిత్ర కుటుంబంగా పవిత్ర బంధంగా ఏర్పడుతుంది. దానికి సమాజం యొక్క మద్దతు కూడా ఆటోమేటిక్గా సమాజం యొక్క మద్దతు కూడా లభిస్తుంది. ఇక రెండో విషయం తీసుకున్నట్టయితే కామవాంఛలను నిర్వచిత వ్యక్తులకు పరిమిత పరిధిని క్రమబద్ధం చేస్తుంది. ఇంకోటి ఏమిటి అంటే మనకి సంతానానికి తల్లిదండ్రులకు సామాజిక హోదాని గౌరవాన్ని కలుగచేస్తుంది. మనకి ఇంతకుముందే చెప్పాం, ఒకప్పుడు సామాజిక పరిణామంలో ఫ్రీ సెక్స్ ఉండేది. విశృంఖల లైంగిక జీవితాన్ని గడిపేవాళ్ళు. ఒక స్త్రీకి అనేక మంది పురుషులతోటి శారీరక సంబంధం ఉండేది. ఇది వావి వరుస లేని అక్రమ సంబంధానికి దారితీసేది. ఇది సరైంది కాదు అని చెప్పి ఒక గుడిసెలోకి ఒక స్త్రీ ఒక పురుషుడు వెళ్ళడంతో అది కుటుంబంగా ఏర్పడింది. ఎప్పుడైతే కుటుంబం ఏర్పడిందో ఒక నిర్వచిత వ్యక్తులతో పరిమిత పరిధి ఏర్పడింది. అంటే ఇక్కడ ఏమైంది, ఒక క్రమబద్ధం చేయబడ్డారు. ఒక స్త్రీ ఒక పురుషుడితోటే శారీరక సంబంధం కలిగి ఉండాలి. ఒక పురుషుడు కూడా
ఒక స్త్రీతో సంబంధమే కలిగి ఉండాలి, మిగతా వ్యక్తులతో కలిగి ఉండొద్దు అనేటువంటి మనం ఒక హద్దుని నిర్ణయించుకున్నాం. ఆ హద్దు, ఆ క్రమబద్ధత ఆ కుటుంబానికి గౌరవాన్ని పెంచింది. రెండవది ఏమిటి అంటే ఆ సంతానానికి, ఆ తల్లిదండ్రులకి సామాజిక పరమైనటువంటి గౌరవం, హోదా లభించడానికి ఓ ప్రధానమైనటువంటి కారణంగా తయారైంది. అట్లాగే సంతానాన్ని సంరక్షించే బాధ్యత తల్లిదండ్రులకు వారి పరస్పర హక్కులను ప్రసాదిస్తుంది. మనం ఇక్కడ ఏమని చెప్తున్నాము అంటే, పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని కని, పెంచి, పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పి ఒక సంపాదన పరుడుగా తయారు చేసినటువంటి తల్లిదండ్రుల పైన ఎక్కువ ప్రేమని ఎవరు చూపిస్తారు అంటే పిల్లలు చూపిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపించడం లేదు అంటే, తల్లిదండ్రులని ప్రేమగా చూడడం లేదు అంటే ఆ పెంపకంలో ఏదో ఒక లోపం ఉన్నట్టుగా నేను అనుకుంటాను. ఎందుకంటే ఏ పిల్లలైతే తల్లిదండ్రులు పెంచి పోషిస్తారో మళ్ళీ ఆ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో అతి ప్రేమగా చూసేటువంటి బాధ్యతను కూడా ఎవరు స్వీకరిస్తారు అంటే పిల్లలు స్వీకరిస్తారు. కాబట్టి సంతానాన్ని తల్లిదండ్రులు సంరక్షిస్తారు, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని పిల్లలు సంరక్షించేటువంటి ఒక పవిత్రమైనటువంటి రిలేషన్షిప్, అంటే ఒక బంధం, ఒక ప్రేమపూర్వకమైనటువంటి బంధం తల్లి కొడుకుల మధ్య, తల్లి బిడ్డల మధ్య, తండ్రి బిడ్డల మధ్య ఏర్పడేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి బాధ్యత మన యొక్క సమాజం లోపల ఉంటుందని చెప్పచ్చు. ఇక వివాహ పద్ధతుల గురించి తీసుకుందాం. వివాహానికి చెందినటువంటి పద్ధతులు ఏ రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి అంటే, ఒకటి బహిర్వివాహము. ఒక వ్యక్తి వివాహం ఆడవలసి వచ్చినప్పుడు స్వ సమూహం నుండి కాక వేరొక సమూహం నుండి సహభాగిని ఎన్నుకున్నట్లయితే దానిని బహిర్వివాహము అని అంటారు. ఇక్కడ చూడండి, ఎవరైనా వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్వసమూహం నుండి కాకుండా వేరొక సమూహం నుండి సహభాగిని ఎన్నుకున్నట్టయితే దాన్ని మనం బహిర్వివాహం అని చెప్తున్నాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏమిటి అంటే, వివాహం చేసే సందర్భం వచ్చినప్పుడు, వివాహం చేసినప్పుడు మన వంశానికి చెందినటువంటి వాళ్ళతోనే వివాహం చేయం. 2, మన గోత్రానికి చెందినటువంటి వాళ్ళతోటి వివాహం జరిపించాం. 3, కొన్ని ప్రాంతాల్లో అయితే ఒకే తెగకు చెందినటువంటి వాళ్ళు కూడా వివాహం చేసుకోకుండా వేరే తెగకు చెందినటువంటి వాళ్ళని వివాహం చేసుకునేటువంటి పద్ధతి కూడా ఉంది. అందుకోసమే ఒక సమూహానికి చెందినటువంటి వాళ్ళు అదే సమూహానికి చెందినటువంటి వాళ్ళని వివాహం చేసుకోకుండా వేరే సమూహానికి చెందినటువంటి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే ఆ విధంగా పుట్టేటువంటి పిల్లలు తెలియకల పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది, లేదా అనారోగ్యవంతులు కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత మనం దేనికి ఇస్తాము అంటే, మనం వివాహం చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. ఇక రెండవ పద్ధతి ఏమిటి అంటే, ఈ పద్ధతి హిందూ సమాజ కుల వ్యవస్థలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ విధానంలో ఏ కులస్తులు ఆ కులస్తులను మాత్రమే వివాహం చేసుకుంటారు. దీన్నే మనం ఏమంటామంటే అంతర్వివాహం అని చెప్తున్నాం. అంతర్వివాహం అంటే మనకి అంబేద్కర్ దీన్నే తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అంబేద్కర్ ఏమంటారంటే, అంతర్వివాహం చేసుకోవడం వల్ల బలమైనటువంటి కుల పునాదులు నిర్మాణం జరుగుతాయి. బలమైనటువంటి కుల పునాదులు నిర్మాణం జరిగినప్పుడు సమాజంలో కులం లేకుండా పోవడానికి బదులు బలమైనటువంటి కుల వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి ఈ కులాంతర వివాహాలు చేసుకోండి అంటాడు అంబేద్కర్. ఇప్పుడు కుల నిర్మూలన అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన తెలియచేస్తూ ఆ ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని చెప్తూ కులాంతర వివాహాలు చేసుకోండి, వర్ణాంతర వివాహాలు చేసుకోండి, లేదా ప్రేమ వివాహాలు చేసుకోండి అని చెప్తూ ఏమంటాడు అంటే, ఈ పౌరోహిత్యం అనేటువంటి దాన్ని రద్దు చేయండి, ప్రభుత్వమే ఒక పరీక్ష పెట్టి పౌరోహిత్యం ఎవరైనా చేయడానికి అర్హత కల్పించండి అని చెప్పి అంబేద్కర్ ఈ అంతర్వివాహ పద్ధతిని ఆయన వ్యతిరేకిస్తాడు. కానీ హిందూ మతంలో కనిపించేటువంటి ఓ ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే అంతర్వివాహ పద్ధతి. ఏ కులం వాళ్ళు ఆ కులానికి చెందినటువంటి వాళ్ళని వివాహం చేసుకునేటువంటి సాంప్రదాయం అనేది ఉంటుంది. ఇక
దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే ఏక వివాహం. ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం ఆడడం జరుగుతుంది. భారతదేశంలో అధిక సంఖ్యాకులు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. అంటే చూడండి, ఏక వివాహం భారతదేశంలో అన్నీ ఏకపత్ని వివాహాలే. బహుభార్యత్వం ఏ రూపంలో కూడా అంగీకరించడం జరగడం లేదు. బహుభార్యత్వం ఏ రూపంలో అంగీకరించడం జరగడం లేదు కాబట్టి మనకి ఏకపత్ని వివాహాలే మొత్తం మనకు భారతదేశంలో కనిపించేటువంటి ఓ లక్షణంగా చెప్పచ్చు. ఇక బహు వివాహం, ఒక పురుషుడు ఏకకాలంలో ఒకరి కంటే ఎక్కువ స్త్రీలను భార్యలుగా కలిగి ఉండడం, లేదా ఒక స్త్రీ ఏకకాలంలో ఒకరి కంటే ఎక్కువ పురుషులను భర్తలుగా కలిగి ఉండడాన్ని బహువివాహం అంటారు. ఇంతకుముందు నేను చెప్పాను, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో, మనకి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని తెగల లోపల ఈ ఆచారం ఉంది. ఇంతకుముందు అన్నాం, మేము పాండవుల తెగకు చెందినటువంటి వాళ్ళం అని బహువివాహం చేసుకుంటారు. అంటే ఒక స్త్రీ ఇద్దరినో ముగ్గురునో, ద్రౌపది కనుక 5 పాండవుల్ని ఎలా వివాహం చేసుకుందో అదేవిధంగా ఆ కుటుంబానికి వచ్చేటువంటి ఒక స్త్రీ ఆ కుటుంబంలో ఉన్న 2-3 అన్నదమ్ములకు భార్యగా వ్యవహరిస్తుంది. అట్లాగే ఒక కుటుంబంలో ఉండేటువంటి మనకి పురుషులకు స్త్రీ కూడా ఆ విధంగా వ్యవహరిస్తుంది, పురుషుడు కూడా ఆ విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి మనకి సమాజంలో కనిపిస్తుంది. ఇలాంటి బహు విధానం అనేటువంటి పద్ధతి మనకు ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని తెగల లోపల కనిపించేటువంటి ఓ ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్పచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో దాన్ని దేవర న్యాయం అని చెప్పాం. భర్త మరణించినప్పుడు భర్త యొక్క సోదరిని వివాహమాడే పద్ధతిని దేవర న్యాయం అంటారు. ఇది సాధారణంగా మనకి భారతదేశంలో లేదా ఈ విధానం కొనసాగుతున్నది. ఈ దేవర వివాహంలో మనకి ముఖ్యంగా నాగరిక సమాజంలో ఉంది ఈ ఆచారం, అనాగరికమైనటువంటి సమాజంలో ఈ ఆచారం ఉంది. ఈ దేవర వివాహానికి చెందినటువంటి వివాహ పద్ధతి కొనసాగుతూ ఉన్నది. దీని తర్వాత భార్య భగిని న్యాయం. భార్య చనిపోయినప్పుడు భార్య యొక్క సోదరుని వివాహం ఆడడాన్ని భార్య భగిని వివాహం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే భార్య చనిపోయినప్పుడు భార్య యొక్క చెల్లెల్ని వివాహం చేసుకోవడం, భర్త చనిపోయినప్పుడు భర్త యొక్క తమ్ముడిని వివాహం చేసుకోవడం, ఈ రకమైనటువంటి ఆచారం మనకి నాగరిక అనాగరిక సమాజాల లోపల, 2 రకాలైనటువంటి సమాజాల లోపల కూడా ఈ రకమైనటువంటి పద్ధతి మనకి భారతదేశంలో ఇతర దేశాల లోపల ఉన్నటువంటి ప్రాంతాల లోపల కూడా కనిపిస్తూ ఉంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి హిందూ వివాహ పద్ధతుల గురించి తీసుకుందాం. మనకి ఈ హిందూ వివాహ పద్ధతులు మనకి మను ధర్మశాస్త్రం ప్రకారం హిందూ వివాహాలు 8 రకాలు. మనువు అన్నప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనుస్మృతి అని ఒక ధర్మశాస్త్రం ఉంది. ఈ మనుస్మృతి అనేటువంటి ధర్మశాస్త్రం మనకి రచించింది ఎవరు అంటే మనువు రచించాడు. ఇందులో 875 శ్లోకాలు ఉన్నాయి. 2875 శ్లోకాల్లో దాదాపు 250 శ్లోకాలు మహాభారతంలో ఉన్నాయి. అంటే మహాభారతం కంటే కూడా ప్రాచీనమైంది మనుధర్మశాస్త్రం. దీన్ని మనువు అనేటువంటి వ్యక్తి రచించాడు. ఈ మనువు రచించారు కాబట్టి దీన్ని మనుధర్మశాస్త్రం అని, మనుస్మృతి అనేటువంటి పేరుతో పేర్కొంటున్నాం. ఈ మనుస్మృతి ఏ కాలానికి చెందింది అనేటువంటి విషయంలో ఇప్పటివరకు కూడా ఏకాభిప్రాయం అనేది మనకి హిందూ ధర్మశాస్త్రవేత్త లోపల సరైనటువంటి ఒపీనియన్ చరిత్రకారుల్లో లేదు. అయితే ఇప్పుడున్నటువంటి మన్వంతరాన్ని మాత్రం మనం ఏమని పిలుస్తారంటే 14వ వైవస్విత మన్వంతరం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే ఇది 14వ వైవస్విత మన్వంతరం అని చెప్తూ, ఈ 14వ వైవస్విత మన్వంతరం లోపల మనుధర్మశాస్త్రం ప్రకారం హిందూ వివాహాలు 8 రకాలుగా జరుగుతాయి అని చెప్తాడు. ఒక వివాహం బ్రహ్మ వివాహం. కన్యాదాత వరిని శీల సంపదను, విద్యా సంపదను పరీక్షించి అతన్ని సత్కరించి అతని నుండి ఏ రూపంలో ధనాన్ని స్వీకరించక కన్యనిచ్చి వివాహం చేయడాన్ని బ్రహ్మ వివాహం అని చెప్తారు. అంటే ఇక్కడ
కన్యాదాత వరిని శీల సంపదను విద్యా సంపదను పరిశీలించి, సాధారణంగా ఆధునిక కాలంలో జరిగేటువంటి వివాహాలన్నీ కూడా మనం ఏం చూస్తున్నాము అంటే వరుడు ఉద్యోగం చేస్తున్నాడా, వరుడు చదువుకున్నాడా, పెళ్ళికొడుకు చదువుకున్నాడా, పిల్లవాడు చదువుకుండా ఉద్యోగం చేస్తుండా అనేదే ఇప్పుడు ప్రధాన సమస్య అయింది. ఇక్కడ ఈ రెండు క్వాలిటీస్ బాగా చదువుకొని ఉద్యోగం చేసే పిల్లవాడికే ఇవాళ ఆస్తి లేకున్నా పిల్లనిచ్చే రోజులు వచ్చేసినాయి. ఇవాళ ఖచ్చితంగా వివాహం జరగాలంటే ఈ రెండు రకాలైనటువంటి నియమాలు పాటించేటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి బ్రహ్మ వివాహాలే మనకి ఆధునిక కాలం లోపల ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండోది ఏమిటి అంటే దైవ వివాహం. అందంగా అలంకరించిన కన్యను యజ్ఞంలో ఋత్వక్కుగాను వరునికి ఇచ్చే పద్ధతిని దైవ వివాహం అంటారు. ఈ విధానంలో ఋత్విక్కునకు దక్షిణగా కన్యను సమర్పిస్తారు. ఇది యజ్ఞం చేసేటువంటి పద్ధతి. యజ్ఞం చేసి ఆ యజ్ఞం లోపల హోమం చేసి ఆ హోమం సాక్షిగా, ఆ యజ్ఞం సాక్షిగా వివాహం జరిపించేటువంటి పద్ధతిని మనం దైవ వివాహంగా దీన్ని మనం పేర్కోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఉన్నటువంటి వివాహాన్ని హర్ష వివాహం అని చెప్తున్నాం. కన్యాదాతకు తూర్పు దిక్కున రాజహోమం ఏర్పాటు చేసి ఆ హోమంలో 2 అంతకంటే ఎక్కువ గోవులను దక్షిణగా ఇచ్చి వివాహం చేసుకోవడాన్ని హర్ష వివాహం అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే కన్యాదాతకు గోవులు ఇవ్వడం, కన్యాదాతకు 2 గోవులు ఇచ్చి ఆ గోవులకు ప్రతిఫలంగా వివాహం జరిపించేటువంటి పద్ధతిని మనం హర్ష వివాహం అనేటువంటి పేరుతో చెప్తాం. మనకు తెలుసు భారతదేశంలో ముఖ్యంగా వివాహం అయిన తర్వాత అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు ఆ అమ్మాయి వెంట ఒక 2 ఆవుల్ని పంపడం అనేది మనకు చేతనైతే ఒక ఆవునో ఒక ఆవు దూడనో కనీసం చివరికి ఆ అమ్మాయితో పాటు పంపించడం అనేది మన యొక్క సాంప్రదాయంగా భారతదేశంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఏమని చెప్తున్నామంటే హర్ష వివాహం అని చెప్తున్నాం. కన్యాదాత అంటే వివాహం, కన్యాదాతకు అంటే కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకునేటువంటి ఆ అమ్మాయి తండ్రికి 2 గోవుల్ని ఇవ్వడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా పాటించేటువంటి పద్ధతిని మనం హర్ష వివాహం అని చెప్తున్నాం. ఇంకోటి ప్రజాపత్యం వివాహం అని చెప్తున్నాం. కన్యాదాత వధువును అలంకరించి యోగ్యుడైన వరుని చూసి అతనికి ఆమెని దానంగా ఇస్తూ ప్రజాపతి మోస్తరుగా సంతానాన్ని పొంది పితృరుణాన్ని తీర్చి ధర్మ మార్గాన్ని వర్తించవలనని చెప్పి చేసే వివాహాన్ని ప్రజాపత్యం అంటారు. అంటే ధర్మాన్ని పాటించండి, ధర్మ ప్రకారం జీవితాన్ని గడపండి, ప్రజా సంక్షేమం కోసం జీవించండి అని చెప్పేటువంటి ఈ పద్ధతిని మనం ప్రజాపత్యం వివాహం అని చెప్తున్నాం. ఇక ఇంకో వివాహాన్ని ఏమంటున్నామంటే గాంధర్వ వివాహం అని చెప్తున్నాం. స్త్రీ పురుషులు పరస్పరం అంగీకారం ద్వారా ప్రేమించుకొని వివాహం చేసుకోవడాన్ని గాంధర్వ వివాహం అంటారు. ఇది సర్వోత్తమమైన పద్ధతి అని మనువు ప్రకటించాడు. అంటే ప్రేమ వివాహాల్ని మనం గాంధర్వ వివాహంగా పేర్కొంటున్నాం. ఈ గాంధర్వ వివాహం అంటే ప్రేమ వివాహం చేసుకోవడంగా మనువు పేర్కొన్నాడు. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో వివాహం ఏమిటి అంటే అసుర వివాహం. కన్య యొక్క తల్లిదండ్రులకు వీలైనంత ఎక్కువ ధనాన్ని ఇచ్చి వివాహం ఆడే పద్ధతిని అసుర వివాహంగా పేర్కొంటారు. దీన్ని మనం ఈ మధ్యకాలంలో భారతదేశంలో కొనసాగినటువంటి కన్యాశుల్కం మనకు తెలుసు. కన్యాశుల్కానికి చెందినటువంటి పరిస్థితులు తెలుసు. ఏమిటి అంటే మగపిల్లవాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువగా ఉండి ఆడపిల్లల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు మనకు సామాజికంగా వచ్చినటువంటి ఒక దురాచారం ఏమిటి అంటే కన్యాశుల్కం. అబ్బాయిలకు పెళ్లి చేయాలి అంటే అమ్మాయి ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మీకు ఒక 50 ఆవులు ఇస్తాం, ఓ 10 గేదెలు ఇస్తాం, ఓ 10 ఎకరాల భూమి ఇస్తాం, ఓ 50 తులాల బంగారం పెడతాం, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి ఆడపిల్లకు కట్నం ఇచ్చే పద్ధతిని మనం కన్యాశుల్కంగా చెప్పాం. ఈ కన్యాశుల్కం కాస్త పరిణామ క్రమంలో దేనికి దారితీసింది అంటే వరకట్నానికి దారితీసింది. వరకట్నానికి దారితీయడానికి కారణం ఏమిటి అంటే ఆడపిల్లల యొక్క సంఖ్య పెరిగిపోవడం, మగపిల్లల యొక్క సంఖ్య తగ్గిపోవడం, ఇది ఒక సామాజిక దురాచారంగా
మంచి పిల్లవాడు కావాలి, చదువుకున్న పిల్లవాడు కావాలి, ఉద్యోగం చేసే పిల్లవాడు కావాలి, ఆస్తి ఉన్న పిల్లవాడు కావాలి అనేటువంటి కోరికలు ఎప్పుడైతే పెరిగిపోయినాయో అప్పుడు ఈ వరకట్నం అనేది ఓ ప్రధానమైనటువంటి దురాచారంగా సమాజంలో తయారైంది. ఇక మళ్ళీ ఈ వరకట్నం, కన్యాశుల్కం ఈ రెండు వెళ్ళి ఇవాళ మూడవది ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే అబ్బాయికి ఆస్తి ఉండాలి, అబ్బాయికి ఉద్యోగం ఉండాలి, అబ్బాయి బాగా చదువుకోవాలి, అబ్బాయి అందంగా ఉండాలి. ఈ అన్ని క్వాలిటీస్ ఉంటేనే ఇవాళ అమ్మాయిలు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ చోటు చేసుకుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ పద్ధతినే మనం ఏమని చెప్తున్నాము అంటే సామాజికంగా మార్పులు అనేటువంటివి సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ సామాజిక పరమైనటువంటి మార్పుల్లో వివాహ వ్యవస్థ కూడా అనేక రకాలైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంది. కాబట్టి అసుర వివాహము అంటే కన్య యొక్క తల్లిదండ్రులకు వీలైనంత ఎక్కువ ధనాన్నిచ్చి వివాహం చేసుకునేటువంటి పద్ధతిని అసుర వివాహంగా చెప్తున్నాం. ఇక రాక్షస వివాహం అంటే కన్య వైపు బంధువులను లేక గ్రామస్తులను హింసించి బెదిరించి బలవంతంగా కన్యని ఎత్తుకొని పోయే పద్ధతిని మనం రాక్షస వివాహం అని చెప్తున్నాం. అంటే ఒక రకంగా ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకోవడం. ఇది ఇట్లా ఇష్టం లేకపోతే సాధ్యం కాదేమో, కానీ ఇష్టమైతేనే సాధ్యమవుతుందేమో. ప్రేమ వివాహాలు బహుశా ఈ విధంగా ఈ విధానానికి దారితీయడానికి అవకాశం ఉండొచ్చు. అంతే తప్ప పూర్తిగా ఇష్టం లేనటువంటి అమ్మాయిని ఎత్తుకొని పోయి వివాహం చేసుకునేటువంటి పరిస్థితి రాజ్యంలో ఉండకపోవచ్చు. ఇలాంటి రాక్షస వివాహాలు కూడా అంగీకారంతో జరిగేటువంటి పద్ధతి మనకి నార్త్ ఇండియాలో కనిపిస్తాయి. నార్త్ ఇండియాలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు తల్లి తండ్రి అంటే ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు పిల్లగాడిని చూస్తారు, లగ్గం పెట్టుకుంటారు, వివాహ వేదిక ఏర్పాటు చేస్తారు. ఆ వివాహ వేదికకి అమ్మాయి బయలుదేరే ముందు ఆ అమ్మాయిని ఆ పెళ్లి కొడుకు కొంతమంది స్నేహితులతో కలిసి వచ్చి ఆ అమ్మాయిని ఎత్తుకొని వేరే కారులోనో వాహనంలో పెళ్లి మంటపానికి చేరుకొని పెళ్లి మంటపంలో వివాహం చేసుకునే ఒక ఆచారం ఇప్పటికీ కూడా నార్త్ ఇండియా లోపల చాలా ప్రాంతాల లోపల కొనసాగుతుంది. మేము శ్రీకృష్ణుడి యొక్క సంతతి వాళ్ళం, మా సంతతి ఆయన యొక్క సంతతి వాళ్ళం కాబట్టి మేము ఆ విధంగా వివాహం చేసుకోవడం మా ఆచారం అనేటువంటి పద్ధతి మనకు నార్త్ ఇండియా లోపల కనిపిస్తూ ఉంది. ఇక ఇంకొక 8వ వివాహ పద్ధతిని ఏమని చెప్పచ్చు అంటే పైశాచిక వివాహం. అచేతన స్థితిలో నిద్రావస్థలో ఉన్న కన్యను అపహరించుకుపోయి వివాహం ఆడడాన్ని పైశాచిక వివాహం అంటారు. ఇది అన్ని వివాహ పద్ధతుల్లో కల్లా నీచమైనటువంటి పద్ధతి. ఇది ఒక్క రకంగా ఏమని చెప్పచ్చు అంటే అచేతన స్థితిలో అంటే ఆమెకి ఏదో ఒక మత్తులో ఉన్న సమయంలో కానీ నిద్రావస్థలో ఉన్నటువంటి సమయంలో కానీ ఆమెను ఎత్తుకుపోయి ఆమెని వివాహం చేసుకునేటువంటి పద్ధతిని మనం ఈ పైశాచికమైనటువంటి వివాహం అని చెప్తున్నాం. దాదాపు ఈ పైశాచిక వివాహానికి చెందినటువంటి పద్ధతులు కొనసాగవు. ఎందుకు కొనసాగమంటే ఆ విధంగా చేస్తే మన చట్టాలు, మన యొక్క పోలీసు వ్యవస్థ కఠినంగా శిక్షించేటువంటి పరిస్థితులు ఇవాళ రాజ్యం లోపల ఉన్నాయని చెప్పచ్చు. ఇక దీనికి తోడు మనకి ఆధునిక సమాజంలో అనేక రంగాలలో వచ్చిన మార్పులు వివాహ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులకు దోహదపడ్డాయి. కాబట్టి ఈ రకమైనటువంటి మార్పులు రావడానికి అనేక రకాలైనటువంటి లక్షణాలు దోహదం చేస్తున్నాయి. వాటిల్లో 1 నియమావళి, 2 జీవిత భాగస్వామి ఎంపిక, 3 ఆర్థిక వ్యవహారాలు, 4 ఆచారాలు, 5 నిర్దిష్ట నియమాలు, 6 నివాసం, 7 అధికారం, 8 స్థిరత్వం. ఇవన్నీ కూడా ఏమని చెప్పచ్చు అంటే మనకి వివాహానికి చెందినటువంటి లక్షణాలుగా పేర్కొంటున్నాం. 1 నియమావళి అని చెప్తున్నాం. వివాహాలకు ఒక నియమావళి ఉంటుంది. ఒక సమాజంలో ఉండే వివాహ నియమావళి మరొక సమాజంలో ఉండే వివాహ నియమావళి భిన్నంగా ఉంటుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం. వివాహం అనేటువంటి ఆచారాన్ని తీసుకున్నప్పుడు మన దగ్గరలోనే చూడండి, మన ప్రాంతంలోనే మన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగేటువంటి వివాహాల్లో కొన్ని కులాల్లో జరిగేటువంటి వివాహం ఆడపిల్ల ఇంట్లో జరుగుతుంది. కొన్ని కులాల్లో జరిగేటువంటి వివాహం మగపిల్లగాడి ఇంటికాడ జరుగుతుంది. అంటే ఆడపిల్ల మగపిల్లవాడి ఇంటికి పోయి పెళ్లి చేసుకుంటుంది.
మగపిల్లవాడు కొన్ని కులాల్లో ఆడపిల్ల ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే ప్రాంతానికి బట్టి కూడా వివాహాల లోపల అనేక రకాలైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ వివాహ వ్యవస్థ లోపల మనకి సమూహాల పరంగా కూడా మార్పులు ఉంటాయి. సమూహాల పరంగా కాకుండా ఒక ప్రాంతానికి నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాలోనే మళ్ళీ ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి, మళ్ళీ ఒక రాష్ట్రంలోనే ఉత్తర ప్రాంతానికి, దక్షిణ ప్రాంతానికి, తూర్పు పడమర ప్రాంతాల లోపల ఉన్నటువంటి వివాహాల లోపల మార్పులు కనిపిస్తాయి. ఇక రెండో లక్షణం ఏమిటి అంటే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం. కొన్ని సమాజాలలో వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛను కలిగి ఉంటారు. వివాహాన్ని తల్లిదండ్రులు కానీ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు జరిగే అన్నీ కూడా ఏమిటి అంటే అదే రకమైనటువంటి వివాహాలు. మనకి వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛ ఉంటుంది. మనకు తెలుసు, సాంప్రదాయబద్ధంగా ఆడపిల్లల్ని చూడడం, ఆడపిల్లలు మగపిల్లవాళ్ళని చూడడం, మగపిల్లవాళ్ళు ఆడపిల్లని నచ్చినా, ఆడపిల్ల మగపిల్లవాళ్ళని నచ్చినా పెద్దవాళ్ళకు ఆ విషయాన్ని తెలియచేసి ఆ అమ్మాయి నాకు నచ్చిందనో, ఆ అబ్బాయి నచ్చిందనో నాకు వివాహం చేసుకుంటానని పరస్పర అంగీకారంతో జరిగేటువంటి వివాహాలని మనం ఏమని చెప్పచ్చు అంటే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొని వివాహం చేసుకునేటువంటి పద్ధతి ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అంటే రకరకాలుగా సెల్లులలో కానీ లేకపోతే మనకి పేపర్లలో కానీ మనకి వధువు కావాలను వరుడు కావాలని అని వచ్చేటువంటి ఈ వెబ్సైట్లలో కూడా మనకి పిల్లల్ని సెలెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి దీనిలోనే ఒక భాగం ఏమిటి అంటే వివాహం యొక్క విధానాల లోపల ఒకటి కన్యాదానం. ఇది మనకు అందరికీ తెలుసు. పిల్ల తండ్రి అంటే పెళ్ళి కూతురు తండ్రి కన్యాదానం చేసేటువంటి సాంప్రదాయం హిందూ సమాజంలో ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంగా చెప్తున్నాం. అక్కడ ఎవరు అంటే పెళ్లి కొడుకుని శ్రీ మహావిష్ణువుగా భావించి మహావిష్ణువుకి తన కూతుర్నిచ్చి వివాహం చేసేటువంటి సాంప్రదాయం హిందూ మతం లోపల కనిపిస్తుంది. అందుకోసమే కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం, పాణిగ్రహణం చేయడం కానీ, అగ్ని పరిణయం కానీ, లేదా ఆశా విరోహణం కానీ, అరుంధతి కానీ, వివాహ హోమం కానీ, లాజా హోమం కానీ, సప్తపది, ఈ రకమైనటువంటి పద్ధతులు 8 రకాలైనటువంటి పద్ధతుల్ని అవలంబించడం జరుగుతుంది అని చెప్పచ్చు. ఇక వివాహ లక్షణాల్లో ఇంకొక ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఆర్థిక వ్యవహారాలు. వివాహం కేవలం 2 వ్యక్తులు కలిసి జీవించడం మాత్రమే కాదు, ఆ కలయిక వెనుక ప్రయోజనం, ఆకాంక్ష ఉన్నట్లు మానవ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వివాహం అంటే ఏమీ పనిచేయనోడికి పిల్లనిచ్చి పెళ్లి చేయరు. ఎందుకు పనిచేయరు, ఎందుకు ఇవ్వరు అంటే ఆర్థిక వ్యవహారాలు కూడా ఇంపార్టెంట్. రేపు ఆ పిల్లకి భోజనం పెట్టాలి, ఆ పిల్లకి కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చాలి. ఆ కనీస అవసరాలు తీర్చాలి అంటే, భోజనం పెట్టాలి అంటే, ఆ రకంగా జరిగేటువంటి వివాహంలో ఆర్థిక వ్యవహారాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అంటే ఉద్యోగం చేసే పిల్లవాడికి, ఉద్యోగం చేసేటువంటి అమ్మాయి, ఉద్యోగం చేసేటువంటి అబ్బాయి వివాహం చేసుకునేటువంటి పరిస్థితి ఆధునిక కాలం లోపల ఏర్పడుతూ ఉంది. కాబట్టి వివాహం వెనుక ఆర్థిక వ్యవహారాలు అనేటువంటివి ఓ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నాయి. ఇంకోటి ఏమిటి అంటే వివాహాల్లో ఆచారాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆచారాలు వివిధ సమాజాల్లో వివిధ రూపాల్లో ఉంటాయి. మనకి ఈ ఆచార సాంప్రదాయాలు అనేవి వివాహాల్లో చాలా రకంగా కనిపిస్తాయి. మనం చాలా వివాహాల్లో చూస్తుంటాం. పెద్ద ఎత్తున డ్యాన్స్ వేయడం, లేకపోతే శివుణ్ణి ఆరాధిస్తూ ఊరేగింపులు నిర్వహించడం, విష్ణువుని ఆరాధిస్తూ ఊరేగింపు నిర్వహించడం, వివాహ తంతుల్లో కనిపించేటువంటి ఈ ఆచార సాంప్రదాయాలన్నీ కూడా మనకి భిన్నంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా కనిపిస్తాయి. ఇక నిర్దిష్ట నియమాలు సామాజిక ఒత్తిడుల కారణంగా వివాహానికి సంబంధించి కొన్ని నిర్దిష్ట నియమాలు ఏర్పడ్డాయి. ఆ నియమాలు నిషిద్ధ సాంప్రదాయ లిఖితంగాను అధిగణన పరంగాను ఉంటాయి. కాబట్టి వివాహం అంటే కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలు పాటిస్తారు.
ఆ నియమాల యొక్క కారణంగా వివాహం అనేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఆ విధంగా ఆ నిర్దిష్ట నియమ నిబంధనల్ని పాటించడం అనేది హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఓ ముఖ్యమైనటువంటి లక్షణంగా పేర్కోవచ్చు. ఇంకోటి ఏమిటి అంటే నివాసం. కొత్తగా వివాహమైన దంపతులు ఎక్కడ నివసించాలి తెలియచేసే లక్షణం కూడా వివాహానికి ఉంది. ఈ నివాస నియమాలు ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, నాగరిక అనాగరిక సమాజాల లోపల కూడా నివాసం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవాళ చూడండి, పెళ్ళి చేసే ముందు పిల్ల తరఫు వాళ్ళు పిల్లగాడిని అడిగేటువంటి మొదటి ప్రశ్న ఏమిటి అంటే, నీకు ఇల్లుందా, నీకు ఉద్యోగం ఉందా, నువ్వు ఏం చదువుకున్నావు అనేటువంటి పరిస్థితి ఇవాళ ఆధునిక సమాజం లోపల నెలకొంది. దీనికి కారణం ఏమిటి అంటే నివాసం కూడా మనకి వివాహానికి ఓ ప్రధానమైనటువంటి లక్షణంగా పేర్కొంటున్నాం. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి ఏమిటి అంటే అధికారం. అధికారం అంటే ఏం చెప్తున్నామంటే వివాహం ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సంబంధాలను నెలకొల్పి ఒక కొత్త పాత్రల్ని సృష్టిస్తుంది. అంటే వివాహం జరిగింది అంటే ఆ వివాహం ద్వారా ఏర్పడుతుంది అంటే కొత్త పాత్రలు వస్తాయి. అమ్మ అనే ఒక పాత్ర, నాన్న అనే ఒక పాత్ర, లేదా భార్య, భర్త, కొడుకు, కూతురు, లేకుంటే రకరకాలుగా పరిణామ క్రమం లోపల మనవళ్ళు, మనవరాళ్ళు, బంధువులు, సామాజిక సంబంధం ఏమవుతుంది అంటే విస్తరిస్తుంది. ఈ సామాజిక సంబంధాలు ఎప్పుడైతే విస్తరిస్తాయో దానివల్ల ఒక అధికారం ఏర్పడుతుంది, ఒక మానవ సంబంధాల నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. ఈ మానవ సంబంధాల యొక్క నిర్మాణమే దురదృష్టవంతుల్ని, వ్యాధిగ్రస్తుల్ని, రకరకాలైనటువంటి వ్యక్తుల్ని ఈ కుటుంబం ఏం చేస్తుంది అంటే పెంచి పెద్ద చేస్తుంది. వాళ్ళని రక్షించేటువంటి బాధ్యత ఈ అధికారం అనేటువంటిది చేపడుతుంది. ఇక ఇంకొక చివరిదాన్ని ఏమని చెప్పామంటే స్థిరత్వం. వైవాహిక సంబంధాల స్థిరత్వం అనేది సమాజాల్ని బట్టి మారుతూ ఉంటుంది. విద్య లేని సమాజాలలో వివాహ సంబంధాలు పటిష్టంగా ఉండవు. కాబట్టి ఈ వైవాహిక సంబంధాల్లో స్థిరత్వం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇవాళ భారతదేశంలో మనకి ఒక భారతదేశం కుటుంబ వ్యవస్థకి, వివాహ వ్యవస్థకి ఒక అద్భుతమైనటువంటి పవిత్రత ఉంది. ఈ పవిత్రతకు కారణం ఏమిటి అంటే ఇక్కడ సామాజిక సంబంధాల్లో ఏ రకమైనటువంటి మార్పు లేకపోవడం. ఈ సామాజిక సంబంధాల్లో మార్పు లేకపోవడం వల్ల ఏం జరుగుతున్నది అంటే ఒక పవిత్రత అనేటువంటిది ఏర్పడింది. ఒక్కసారి వివాహం అయితే యావత్ జీవితం ఆమె నీ భార్య, ఆమె నీ భర్త అనేటువంటి ఒక స్థిరత్వం మనకి భారతదేశ సమాజంలో కనిపిస్తుంది. పాశ్చాత్య దేశాల్లోకి వెళ్ళినప్పుడు పాశ్చాత్య దేశాల లోపల మనకి రకరకాలైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ భారతదేశంలో మాత్రం ఒకే శాశ్వతమైనటువంటి బంధంగా ఆ జీవితం మొత్తం ఆమె భార్య, ఆ జీవితం మొత్తం ఆమె భర్త అనేటువంటి పరిస్థితి మనకి హిందూ వివాహ వ్యవస్థలో, భారతీయ వివాహ వ్యవస్థలో కనిపిస్తుంది. ఇక అనాగరిక సమాజాల్లోకి వచ్చినప్పుడు అనాగరిక సమాజాల లోపల కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు వివాహ వ్యవస్థ లోపల చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వివాహ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి చట్టాలను తీసుకున్నట్టయితే మనకు తెలుసు 1829లో సతీ సహగమన నిషేధక చట్టం వచ్చింది. రాజా రామ్మోహన్ రాయ్, విలియం బెంటింగ్ వీళ్ళందరి యొక్క కృషి వల్ల భారతదేశం లోపల సతీ సహగమనం అంటే ఏమిటి అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యని కూడా చితిమంటల్లో ఉంచి ఆమెను సజీవంగా తగలబెట్టేటువంటి ఆచారం ఒకప్పుడు భారతదేశం లోపల ఉండేది. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎప్పుడైతే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క అప్పీల్ని, ఆయన యొక్క ఆవేదనని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి 1829 సంవత్సరం లోపల సతీ సహగమన నిషేధక చట్టాన్ని భారతదేశం లోపల అమలు చేశారు. ఈ చట్టాన్ని అమలు చేసినప్పుడు భారతదేశంలో ఉన్న హిందూ సాంప్రదాయవాదులు మా వ్యక్తిగత వ్యవహారాల్లో బ్రిటిష్ వాళ్ళు జోక్యం చేసుకోవద్దని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున పైరవీ చేసినటువంటి సంఘటనలు కూడా మనకి 1829
కాలం లోపల కనిపిస్తాయి. కాబట్టి స్త్రీ స్వేచ్ఛ కోసం స్త్రీ స్వేచ్ఛ కోసం తీసుకొచ్చినటువంటి మొదటి చట్టంగా మనం 1829 సతీ సగమన నిషేధక చట్టాన్ని పేర్కోవచ్చు. ఇక రెండో చట్టం ఏమిటి అంటే బ్రిటిష్ కాలంలో వచ్చిందే 1856లో హిందూ వితంతు పునర్వివాహ చట్టం. హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856లో తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. మనకి ఆంధ్రప్రదేశ్ గతంలో ఆంధ్రప్రదేశ్లో గినుకొచ్చినట్టయితే మనకి హిందూ వితంతువులకు పునర్వివాహాలు జరిపించాలని చెప్పి అనేక రకాల ఉద్యమాలు నిర్వహించినటువంటి కందుకూరి వీరేశలింగం కానీ ఇంకా అనేక మంది కనిపిస్తారు. ఇక్కడ ఒక దురాచారంగా ఉండేది ఇది. ఏంటా దురాచారం అంటే ఇది అన్ని కులాల్లో లేదు, కొన్ని కులాల్లో మాత్రమే ఉండేది. ఆ రోజుల్లో ఏముండేది, ఆ రోజుల్లో ఆడపిల్లలు దొరకక 2 ఏళ్ల అమ్మాయిని 3 ఏళ్ల అమ్మాయిని ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఈ 60 ఏళ్ళ అబ్బాయికి 5 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసినప్పుడు ఈ అమ్మాయి అత్తగారింటికి వచ్చేసరికి ఓ 10 ఏళ్ళు అయ్యేసరికి ఆ అబ్బాయికి 70 ఏళ్ళు 80 ఏళ్ళ వయసు వచ్చి మంచంలో పడి వాడు మూలన పడి చనిపోయేవాడు. వాడు మూలన పడితే వాడు మృతి చెందితే ఈ పిల్లకు 20 ఏళ్ళలో 22 ఏళ్ళలో 23 ఏళ్ళలో ఉంటే ఈ పిల్లని ఆ కుటుంబంలో ఉన్నటువంటి వయసు అయినటువంటి అంటే వరుస అయినటువంటి వాళ్ళు వాళ్ళ కామసుఖాలకు ఉపయోగించుకునేటువంటి వాళ్ళు. ఇది ఒక దురాచారం, ఇది ఒక సాంఘిక దురాచారం. ఈ సాంఘిక దురాచారాన్ని నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టమే ఏ చట్టం అంటే హిందూ వితంతు పునర్వివాహ చట్టం. ఈ హిందూ వితంతు పునర్వివాహ చట్టం అనేది తీసుకురావడానికి కారణం ఏమిటి అంటే వివాహం మళ్ళీ చేయాలి, వాళ్ళని ఇంట్లోనే ఉంచి పిడకలు చేయిస్తూ వంటగదిలో కూర్చోబెట్టి వరుసైనటువంటి వాళ్ళ కామసుఖాలు తీర్చుకోవడం కోసం ఈ దురాచారాన్ని కొనసాగించొద్దు అని చెప్పి 1856 లోపల ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇంకోటి ఏమిటి అంటే బాల్య వివాహ నిరోధక చట్టం. ఈ బాల్య వివాహ నిరోధక చట్టాన్ని కూడా 1929లో తీసుకొచ్చారు. ఈ బాల్య వివాహాలు చేయడం అనేది నేరం అని చెప్పాం. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో చట్టం 1872లో తీసుకొచ్చినటువంటి ప్రత్యేక వివాహ చట్టం. అంటే కులాంతర వివాహాలని ప్రోత్సహిస్తూ ఓ చట్టాన్ని భారతదేశంలో తీసుకొచ్చారు. అది కులాంతర వివాహాలకు చెందినటువంటి చట్టంగా చెప్పచ్చు. ఇంకోటి 1946లో స్త్రీలకు భర్త నుండి భరణం హక్కు కల్పించేటువంటి చట్టం 1946లో తీసుకొచ్చారు. అంటే ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు విడిపోయినప్పుడు భర్త సంపాదనలో నుంచి కొంత భాగం భార్య యొక్క పోషణకి భరణంగా ఇవ్వాలి అని చెప్పి 1946లో స్త్రీల యొక్క హక్కుల కోసం ఓ చట్టం తీసుకొచ్చిండ్రు. దాన్నే భర్త నుండి భరణం పొందేటువంటి హక్కు పొందేటువంటి చట్టంగా పేర్కొంటున్నాం. ఇక 1955లో వచ్చినటువంటి చట్టాన్ని హిందూ వివాహ చట్టంగా పేర్కొంటున్నాం. ఇంకోటి ఏమిటి అంటే 1956లో వచ్చినటువంటి చట్టం ఏమిటి అంటే స్త్రీ వ్యభిచారం అణిచివేసేటువంటి చట్టం. అంటే ఏ రూపంలో కూడా స్త్రీ వ్యభిచారాన్ని ప్రోత్సహించొద్దు, ప్రోత్సహించినట్టయితే శిక్ష పడుతుంది అని చెప్పి 56 లోపల ఈ చట్టం తెచ్చాం. 1960లో వరకట్న నిషేధక చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టాన్ని 1961 జూలై 1వ తారీఖు నుండి అమల్లోకి తీసుకొచ్చాం. దీని తర్వాత ఇంకోటి ఏమిటి అంటే వేధింపులను నిరోధించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం ప్రకారం లైంగిక వేధింపులకు ఎవరైనా పాల్పడినట్టయితే కనీస శిక్ష 7 సంవత్సరాలు పడుతుంది. గరిష్టం ఏమిటి అంటే మరణశిక్ష కూడా విధించడానికి అవకాశం ఉంది అని చెప్పి 1997 లోపల కొత్త చట్టాన్ని భారతదేశం లోపల అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా భారతదేశం లోపల వివాహ వ్యవస్థ లోపల అనేక రకాలైనటువంటి మార్పుల్ని చేర్పుల్ని తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏమిటి అంటే మనకి ముస్లిం వివాహ వ్యవస్థ గురించి చెప్తాను. ముస్లిం వివాహ వ్యవస్థ మనకి భారతీయ సమాజంలో హిందువుల తర్వాత అధిక సంఖ్యలో ఉన్నది ముస్లింలు. క్రైస్తవులు ముస్లింలు వివాహాన్ని ఒక ఒప్పందంగా భావిస్తారు. మనకి ఒప్పందంగా భావించేటువంటి పద్ధతి ముస్లింలలో ఉంది. ఈ వివాహంలో ప్రధానంగా 4 అంశాలు ఉన్నాయి. ఆ 4 అంశాలు ఏమిటి అంటే స్త్రీ పురుషుల మధ్య
వివాహం అంటే ప్రతిపాదన, ఆమోదం ఉండాలి. కాబట్టి వివాహం చేసుకునే పురుషుడు ప్రతిపాదించడం, దానికి వధువు అంగీకరించడం అవసరం. ఇవి రెండూ ఉన్నప్పుడే వివాహం జరుగుతుంది. అంటే ఈ ముస్లిం వివాహ పద్ధతిలో ఒప్పందం అని చెప్తాం. ఒప్పందం అంటే ఏమిటి అంటే పురుషుడు ప్రతిపాదించాలి, స్త్రీ ఆమోదించాలి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటే వివాహం జరుగుతుంది. వివాహం చేసుకోవాలనుకున్న వ్యక్తి వయోజనుడై ఉండాలి. పటిష్టమైన మానసిక స్థితిలో ఉండడం తప్పనిసరి. సమానమైన సామాజిక అంతస్తుల మధ్య వివాహం జరిగితే బాగుంటుంది. కాబట్టి వివాహం అనేది సమానమైనటువంటి అంతస్తుల మధ్య జరగాలి. వివాహం చేసుకోవాలనుకున్న వ్యక్తి వయోజనుడై ఉండాలి, మంచి మానసిక స్థితి లోపల ఉండాలి అని చెప్తుంది. ఏ రకమైన చట్టబద్ధమైన సమస్యలు లేకుండా ముస్లిం చట్ట పరిధిలోనే వివాహం జరగాలి. ఆ విధంగా జరిగేటువంటి వివాహం మంచి భద్రతతోటి కొనసాగుతుంది అని చెప్పి మనకి ముస్లిం వివాహ సాంప్రదాయాన్ని గురించి చెప్తా ఉన్నాం. దీని తర్వాత ఉన్నటువంటి భారతదేశంలో ఇంకొక ముఖ్యమైనటువంటి వివాహ పద్ధతి ఏమిటి అంటే క్రైస్తవ వివాహాలు. క్రైస్తవ సమాజాలలో వివాహాన్ని ఒప్పందంగా భావిస్తారు. మత ఆచారాల ప్రకారం ఫాదర్ సాక్షుల సమక్షంలో వివాహం నిర్వహిస్తారు. మనకు తెలుసు ఏమిటి అంటే హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం రెండూ కూడా వివాహాన్ని ఒప్పందంగా భావిస్తాయి. గుర్తుపెట్టుకోండి విద్యార్థులు. ఇంకోటి ఏమిటి అంటే ది ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 భారత్లో క్రైస్తవుల వివాహ నియమాలని నియంత్రించడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. కాబట్టి 1872 యాక్ట్ అనేటువంటి యాక్ట్ క్రైస్తవులకు చెందినటువంటి మ్యారేజ్ యాక్ట్గా దీన్ని మనం పేర్కొంటూ ఉన్నాం. ఇంకోటి ఏమిటి అంటే ఇండియన్ డైవర్స్ యాక్ట్ 1869 క్రైస్తవులు కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలి అంటే ఈ చట్ట ప్రకారం కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి మనకి 1869 లోపల ఈ చట్టాన్ని భారతదేశం లోపల తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు వివాహాన్ని ఒప్పందంగా భావిస్తారు. హిందువులు ఇది ఏమని చెప్పచ్చు అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. హెవెన్ అని ఒక ప్రావెర్బ్ చెప్తారు. అంటే వివాహాలు స్వర్గంలో నిర్ణయం అవుతాయి. వివాహాలు స్వర్గంలో నిర్ణయమై ఈ భూమి మీద జరుగుతూ ఉంటాయి. ఇది భగవంతుడి యొక్క నిర్ణయం. భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారమే వివాహాలు జరుగుతాయి అనేటువంటి ఒక సాంప్రదాయం నీకు ఎక్కడ హిందూ మతం లోపల కనిపిస్తూ ఉంది. ఈ విధంగా హిందూ మతంలో మనువు చెప్పినటువంటి 8 రకాల వివాహాలు, భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి వివాహ పద్ధతులు, నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వివాహాల ఆచారం, మేము పాండవుల సంతతి అని జరిగే వివాహాలు, మేము శ్రీకృష్ణుడి సంతతి అని వివాహాలు జరిగేటువంటి ఆచారం భారతదేశంలో నాగరిక అనాగరిక సమాజాల లోపల భిన్నమైనటువంటి ఆచార సాంప్రదాయాలు భారతదేశం లోపల కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలోనే మనకి భారతదేశం లోపల ఉన్నటువంటి వివాహ వ్యవస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం రావడానికి ఈ భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానమే ఓ ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు.